RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేట కొత్త గ్రామ పంచాయతీలో చెత్తా చెదారంతో దర్శనమిస్తున్న డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, నిండా చెత్తా చెదారం నిండిపోయి మురుగునీరు నిల్వ ఉండడంతో నీరు బయట వెళ్లకుండా అంతరాయం కలిగి వ్యర్థ పదార్థాలు చెత్త చెదారంతో దుర్వాసనతో అపరిశుభ్రంగా ఉన్నందు దోమలు పెరిగి దాడి చేయడంలో విష జ్వరాలు విజృంభించి వ్యాధులు సోకి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నామని కాలనీ వాసులు వాపోయారు. సిమెంట్ రోడ్డు 60 మీటర్లు శ్రీ గడ్డం శంకర్ ఇంటి నుండి బోయిరే బాబురావు ఇంటి వరకు, సైడ్ డ్రైన్ మురికి కాలువ 100 మీటర్లు బుజాడి బాబు ఇంటి నుండి బోయిరే బాబురావు ఇంటి వరకు మంజూరు చేయాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శిని చరవాణి ద్వారా వివరణ కోరగా జీపీలో బడ్జెట్ లేదని, పై ఉన్నత అధికారులకు కొత్త జీపీలో సమస్య ఉందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సంబంధించిన కాలువ మరమ్మతులు చేయాలని, రోడ్డు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. చెప్పండి, ఇది ఏంటి? బర్రెలు కూడా ఈ పందులు కూడా వస్తాయి రోజు? చూడండి, ఎక్కడ నుండి వస్తాయి? ఇంకా అధ్వానమా అట్లా వస్తాయి. చెప్పినా పట్టించుకుంటారు వాళ్ళు? ఎక్కడ వాళ్ళు పట్టించుకుంటారు? ఇంత అధ్వానం ఉంటుంది చెప్పు నువ్వు. ఇప్పుడు దీన్ని తీస్తావు మళ్ళీ గ్రామ పంచాయతీ నా వాయిస్ అవసరం లేదు. సెక్రటరీ గ్రామస్తులు చెప్తా అవుతాయి. ప్రాబ్లం ఏంది? ఇది ఊరు పుట్టినాడు పుట్టింది, ఎవడు పట్టించుకుని లేదు. ఇంత మొదలు 10 సంవత్సరాల కిందట గ్రామ పంచాయతీ లేదన్నారు. కార్యదర్శి చెప్పిండ్రు, కార్యదర్శి కూడా చెప్పారు. ఇది ఎప్పుడో ఇది అది మేము ఇది అయిన కాడికి 3 సర్పంచులు అయిపోయింది. ఇది ఇప్పటిదా ఎప్పుడో జమాన్లది. ట్యాంక్ అప్పటి నుంచి ఇది బంద్. మిషన్ పక్కన వస్తానే అది ఎక్కడది? మిషన్ పక్కన వస్తారా? మిషన్ పక్కన ఉన్నది గటు వస్తలేవు లేవు. దీనికి పైప్ లైన్ లేదు, మాకు నల్లే పెట్టలే, ఏరియాకి పెట్టలే. ఏం పేరు అన్న? మాది దందరపెంటయ్య. ఏంటయ్యా మీది? నీళ్ళు మరి ఏడ పట్టుకుంటాను మీరు? మేము ఈ ట్యాంక్ ఉన్నది ఇంతకు మొదలు దానిలో పైప్ లైన్ వేసి ఫస్ట్ పడతాను, కొంతమంది బోర్ వేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఈ మిషన్ భగీరథ లైన్ వేయాలి, దీనికి నల్లే పెట్టలే ఏరియాకు. అటు పెట్టిన కానీ అక్కడ గుడి కాడికి వెళ్ళి ఇక్కడ వరకు దీనికి నల్లే లేదు, పైప్ లైన్ లేదు. పైప్ లైన్ ఇక్కడ నుంచి బస్ సైడ్ నుంచి గుడి వరకు లేదు. ఇలా నల్లలు లేవు. మిషన్ భగీరథ అనగానే విన్నాం మేము. ఇక్కడనైతే నీళ్ళు లేవు. అది ఎప్పుడో కట్టిన నల్ల ట్యాంక్ ఉన్నది కాబట్టి దాన్ని ఇస్తాను కాబట్టి పొద్దుట మాపడి పట్టుకుంటాను. అతను ఎవరైనా బోర్ అయితే వాళ్ళే పట్టుకుంటున్నాం. పైపులు కూడా వేయలేవు. ఇలా పైప్ లైన్ వేయలేదు. ఆ లైన్ ఉన్నది, ఆ లైన్ ఉన్నది, ట్యాంక్ లైన్ ఉన్నది, ఈ లైన్ లేదు. ఇప్పుడు ఇంతకుముందు వచ్చి ఎక్కడ 4 ఇళ్ళకు ఆడ నల్ల పెట్టి బంద్ అయింది. అది ఆ నీళ్ళు వేస్తారు, ఆ రోడ్ పోనీ అతను అయిపోతాను. అధికారులు చెప్పినా పట్టించుకుంటారు లేదు. మేము చెప్పేది ఊళ్ళో సర్పంచ్ కార్యదర్శికి అంత తప్ప మేము ఎవరికి చెప్పాము. 3 సార్లు బోరింగ్ లేదు. ఇది 30 ఏళ్ళ నాడే బంద్ అయి ఉన్నది బోరింగ్. చెప్పి బంద్ అయినాం. అది ఇప్పటికి 3 సర్పంచులు కలిసింది. బోరింగ్ లేదు. ఏ బోరింగ్ రిపేర్ మా ఇంత మొన్న ట్యాంక్ రిపేర్ అని చేసిండు. 8 రోజులు పెద్ద పోయే పరిస్థితి ఉండే మాది. 8 రోజులు మాది ఘోరం. క్యాన్లు పట్టుకొని పోయి గుడి కాడ ఎవరన్నా బోర్ అయితే వాళ్ళని వాడుకున్నాడు, వాళ్ళని అడుక్కున్నాడు, వేసుకున్నాడు. మా వాడపోయినట్టు ఒక లేచింది మా అన్నయ్య. ఆయన పైప్ ఏమన్నాడు, మనకి ఒక రోజు పట్టుకున్నాడు. రోజు గట్టే వెళ్ళుడే. ఇంకేం చేస్తాం మరి? ఇద్దరికి ఉంటాయి ఏటాలు అన్నప్పుడు ఇద్దరికి చిన్న సన్నకర్ర రైతుల తెక్కలు వాళ్ళు పట్టించుకుంటారు. ఎక్కువ 5 గింజలు వస్తాయి.
నల్ల మేము వానికి నెలకు 50 రూపాయలు ఇచ్చిండు. ఎందుకు ఆ నీళ్ళు ఇచ్చినందుకు మీరెందుకు గ్రామ పంచాయతీ ఇస్తాయి గ్రామ పంచాయతీ లేదు. తీసుకుంటారు మా ఇంటిని వసూలు చేస్తాడు. ఈ గ్రామ పంచాయతీ అవి కూడా ఏమైందా బాబు నీళ్ళు వస్తున్నావు అంటే మోటార్ ఖరాబ్ అయింది అంటాడు. 15 రోజులకి ఇచ్చిన ఆయనకి 50 రూపాయలు మేము ఇచ్చాడు నెలకు. మాకు నీళ్ళు రావు. అది పురుషోత్తం ట్యాంక్ కట్టించింది, పాలవాయి పురుషోత్తం కట్టిన ట్యాంక్ అదే నీరు అదే ట్యాంక్ దాన్ని రిపేర్ చేసిండు. మాకు ప్రతి ఒక్క మనిషికి నల్ల లేదు, బోర్ లేదు. మా బావ బోర్ ఉంది, వీళ్ళు మా బోర్ లేవు. మేము ట్యాంక్ పట్టుకొని పోయి డ్రమ్ము పట్టుకొని పోయి వేరే కాడ నీళ్ళు తెచ్చుకోవాలి. పరిస్థితి మా దగ్గర ఉన్నది. మిషన్ బగరినా నీళ్ళు మాకు లేవు. ఏదో నల్ల చూపమని మిషన్ బగరితే పైపులు కాదు, ఒక చూపమని ఎటారుకున్నాయి కానీ అవి కూడా లేవు.